న్యూస్. కడప జిల్లా బద్వేల్ మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 లక్షలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ₹1 కోటి, ఆంధ్ర ₹1 కోటి, 400 పంచాయతీలకు 400 లక్షలు, ప్రతి పంచాయతీ ₹1,00,000 చొప్పున ఇచ్చి ఆయన దైవ నిర్ణయం ఎలా ఉన్నదో ఒకసారి మీరు కూడా గమనించింది ప్రజలారా. 400 పంచాయతీలు దెబ్బతిన్నాయని ఎమ్మడే గవర్నమెంట్ సొమ్మును కూడా వినియోగించకూడదు, వినియోగించినా సరే ఇప్పుడున్న కష్టాల్లో గవర్నమెంట్ దగ్గర కూడా అనుకున్నంత డబ్బులు లేదని చెప్పి ఆయన స్వయాన సినిమాలు తీసి సంపాదించిన డబ్బుల నుంచి 400 లక్షలు 400 పంచాయతీలకు ఇచ్చి ఆ పంచాయతీలో శానిటైజర్కైనా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రతి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడ ఏ పంచాయతీ దెబ్బతిన్నదో ప్రతి పంచాయతీకి ఈ డబ్బు నిన్న చేర్చడం జరిగింది. ఎవరైనా ప్రజలారా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి కానీ ఈ గత 70 సంవత్సరాల్లో మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ ఇలాంటి బాధ్యతలు చేయంగా మీరు చూసారా? రాష్ట్రము అతలాకుతలం ఇబ్బందుల్లో ఉంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎక్కినప్పటి నుంచి కూడా పోయిన గవర్నమెంట్ రాష్ట్రాన్ని పందులు దోచుకొని తిని, పంది కుక్కల కన్నా హీనంగా తిని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈరోజు మా సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే సిగ్గుండాలి వాళ్ళకు, వైసీపీ వాళ్ళకు ఒకరన్నా కూడా కొద్దిగా మాట్లాడడానికైనా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టం వచ్చినట్టు పంది కుక్కల కన్నా హీనంగా దోచుకొని ముఖ్యమంత్రి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల నాయకులు ఎవరు తోచిందోడు ఇసుక కాడ ఇసుక, గలుగు కాడ గలుగు, ఎట్ట పడితే అట్లా సర్వనాశనం చేసి సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే కొద్దిగా రోషం ఉండాలి వీళ్ళకు. ఈరోజు మా అధ్యక్షుల వారిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ₹6 కోట్ల ఆంధ్రాకి ₹1,00,000 కోట్లు, ఆంధ్రాకి ₹5 కోట్లు, తెలంగాణ ₹1 కోటి ఇచ్చి ఆయన రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన దోచుకొని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా పిల్లిపిత్రి బొక్కడ కొట్టి వేసాలు వేసుకుంటా పనికి మాలిన రోజా వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే సిగ్గు శరం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడడానికి. వచ్చి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మీరు వచ్చి మీడియా ముందుకు మాట్లాడుతున్నారంటే మీరు మనసుల ఇదే విజయవాడకు, ఇదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఏం చేశారు మీరు? ఇప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నిస్తున్నారు, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ ప్రతిపక్షం కావాలంటున్నారు కదా, ఏం చేశారు? ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏం చెందారు? మీ అధ్యక్షుడు పోయి మాజీ ముఖ్యమంత్రి పోయి ఇక్కడ లండన్లో కూర్చుంటాడా? సిగ్గుందా కొద్దిగైనా మాట్లాడడానికి చేయడానికి? మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, తస్మా జాగ్రత్త. జీవితంలో వైఎస్ఆర్సీపీ వచ్చే ప్రశ్నే లేదు. ఏం చేశారు మీరు?